వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలో కృష్ణయ్య గౌడ్ యొక్క ఈత ఖర్జూర వనాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కృష్ణయ్య గౌడ్ భార్య యాదమ్మ కుమారుడు పవన్తో మాట్లాడి ఈత వనంపై వాళ్ళు పొందుతున్న ఉపాధిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గీత కార్మికులకు అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీత కార్మికులకు గ్రామానికి 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు గీత కార్మికుల ఆదాయ మార్గాలు పెంచుతామని చెప్పిన ప్రకారం అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా, వెంటనే ఇస్తే ఇట్లా యువకులందరూ కూడా బాగుపడుతుంది. ఒక 5 ఎకరాలు పొరంబొక్కు ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే ఇచ్చిన వాటి ప్రకారం ప్యూర్ ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరు అందిస్తారు. ఆరోగ్యానికి మంచిది. ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి బతుకుతారు. తరతరాలుగా ఈ చెట్టు ఎక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. 100 సంవత్సరాలు లెక్క వేస్తే మొన్న దాదాపు 1,00,000 వరకు ఉన్నారు. అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే బతుకుతున్నారు ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి, వీళ్ళకు రక్షణ ఇవ్వాలి. 5 ఎకరాల పొలం ఇస్తే మంచి డ్రిప్ ఇరిగేషన్ వేసిస్తామన్నారు, దానికి ఇవ్వాలి. మేము ఇట్లా గ్రామానికి ఒక నీరా కేఫ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పినాం. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, గ్రామానికి ఒక బ్రూవరీ బీర్ తయారు చేసే కంపెనీ పెట్టడానికి ప్లాన్ చేసింది. ఇంకా మెల్లగా హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ మొత్తం 24 ఉండే. ఇలా హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడంటే అక్కడ జిల్లా కేంద్రాలకు కూడా వచ్చింది. ఇంకా జిల్లాలు దాటి గ్రామాలకు వస్తుంది. అంటే ఈ ఈత వృత్తి న్యాచురల్ డ్రింక్ ఎవడు తాగొద్దు, ఆ బీరు తాగి దాని ఇంత నిషేకరింగ్ కలిపితే అది తాగాలనేటట్లు ఇలా స్కీమ్ పెట్టిండు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, వెంటనే విరమించి ఇలాంటి 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇట్లా నీరా కేఫ్ లాంటివి ఏర్పాటు చేయండి. ఈ ఊరంతా ఆరోగ్యమైన డ్రింక్ తాగి కిడ్నీలు ఖరాబ్ కావు, నరాల బలహీనత రాదు, ఎన్నో జబ్బులు రావు, క్యాన్సర్ కూడా రాదు. ప్లస్ వీళ్ళు బతుకుతారు. దాని మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి జిల్లా ఇది. దయచేసి వారు కూడా దీన్ని సందర్శించి నేను చెప్పింది తప్ప ఒప్ప ఒక్కసారి అడిగితే తెలుస్తుంది. కనుక వెంటనే ఆ బ్రూవరీస్ అనేది క్యాన్సిల్ చేసి ఈ 5 ఎకరాల ల్యాండ్ కేటాయించి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అంతేనా? ఓకే. నేను చెప్పింది తప్పుందా? ఏం లేదు. యాదమ్మ మంచి అమ్ముకుంటాయి. ఎంత అవుతున్నావు? డిగ్రీస్ మీవేనా? మా శ్రీశైలం ఇక్కడ ఉంటుంది. మా శ్రీశైలం ఉంటుంది కదా అని చెప్తే సరే చూద్దాం పా అని చెప్తే ఇవన్నీ ఈత ఖర్జూర 3 రకాలు. మళ్ళీ ఇది ఖర్జూర చెట్టు, అది ఖర్జూర పండ్లు అయితే ఇది ఖర్జూరనా? ఖర్జూర చెట్టు, ఖర్జూర పండ్లు అయితే ఖర్జూర నీకు చెప్తా. ఖర్జూర పండ్లు ఇవన్నీ టెంకాయలు ఇంకా కాయలు రాలిపోతాయి. బాగానే ఇంకా కళ్ళు గిరకు వస్తే ఇది పోసుకుంటాం. అప్పుడు ఎంత వస్తాయి? 3,000 కళ్ళు మంచి ఈరు పోతుంది. 50 ఈరు పోతుంది. మీరు వెనకటి కష్టపడ్డా 2 ఎకరాల ఇలా ప్రభుత్వం 5 ఎకరాలు ఇచ్చిందనుకో ఇంకా పెద్ద పెడతారు, ఇంకా 10 మంది బతుతారు కదా. ఇంకా 10 మందికి కిడ్నీల స్టోన్స్ రాకుండా ఉపయోగపడతారు. ఫస్ట్ చెట్లు పెట్టినప్పుడు చెట్టుకు పన్ను కట్టేది. మేము కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేము చెట్టు పన్ను రద్దు చేసినాం. చెట్టుకు నెంబర్ వేసేది అవన్నీ క్యాన్సల్ చేసి పడేసినాం. చెట్టు పన్ను లేదని బకాయిలు రద్దు చేసినాం. వైన్ షాపులు ఇచ్చినాం. బార్ అండ్ రెస్టారెంట్ ఇవ్వమని చెప్పినాం. వైన్ షాపులు కూడా సొసైటీలకు ఇవ్వాలని చెప్పినాం. ఇట్లా మీద యూత్ ఉంటుంది కదా, వీళ్ళకి అటాచ్ చేయాలని చెప్పినాం. బాబు కొట్లాడుతున్నాం. 20% పెంచుతామన్నారు. మేము 15% ఇచ్చినాం, వాళ్ళు 20% పెంచుతామన్నారు. పెంచే 20% సొసైటీలకు ఇవ్వాలని చెప్పినాం. మన